భద్రం నో కపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. తృతీయాధ్యాయంలో త్రయోదశ ఖండం. ఈ పుస్తకంలో 119వ పేజీలో చూస్తున్నాము. ఇక్కడ మనము 12వ ఖండం వరకు గాయత్రి ఉపాసన చూసాము. సో సో గాయత్రి యందు పరమాత్మ స్వరూపాన్ని, ఆ పరమాత్మనే పరబ్రహ్మ స్వరూపాన్ని గాయత్రి అనే ఛందస్సు, గాయత్రి అంటే ఇక్కడ గాయత్రి ఛందస్సు, ఆ గాయత్రి ఛందస్సు రూపంలో, రైట్. సో ఇదంతా వైదిక ఉపాసనలు కాబట్టి, శృతిలో చెప్తున్నటువంటి ఉపాసనలు కాబట్టి, శ్రౌత అంటే శృతిని శ్రోత్రియులు, శృతిని అధ్యయనం చేసినటువంటి శ్రోత్రియులకి ఈ ఈ గాయత్రి ఇత్యాది ఛందస్సులు, అదేవిధంగా మనం అంతకుముందు చూసినటువంటి సామ మంత్రాలు, అందులో ఉద్గీత, ఇవన్నీ కూడా చాలా పరిచితమైనటువంటి విషయాలు, ప్రసిద్ధమైనటువంటి విషయాలు. అంటే ప్రసిద్ధమైనటువంటి విషయాలు కేవలం ప్రసిద్ధే కాదు, శ్రద్ధ కలిగినటువంటి, అంటే దేని ఎందైతే శ్రద్ధ ఉంటుందో అవి ఇవి శ్రద్ధేయ విషయాలు, ఇవన్నీ కూడా శ్రద్ధేయాలై ఉండడం చేత వీటిని ఉపాధిగా తీసుకోవడం సామాన్యమే, రైట్. సో అదేవిధంగా ఇక తర్వాత ఆ గాయత్రి ఉపాసన ఏదైతే చెప్పుకున్నామో, సో ఆ పరమాత్మ యొక్క స్థానం హృదయం అని చెప్పుకున్నాం అందులో, అదే ఉపాసనలో. ఆ హృదయానికి సంబంధించినటువంటి 5 సుషులు అంటే మార్గము, రైట్. వాటి గురించి ఇప్పుడు ఉపాసనలు, హృదయ సుషుల ఉపాసన, 13వ ఖండంలో. దీనికి సంబంధం చూసాం మనం. తస్య హవా ఇత్యాదిన గాయత్ర్యాఖ్యస్య బ్రహ్మణః ఉపాసనాంగత్వేన. తస్య హవా ఇత్యాది మంత్రం, మొదటి మంత్రం చూడబోతున్నాము. సో అది దానికి ఇత్యాఖ్యస్య ఇత్యాదిన, ఈ మంత్రం, మొదటి మంత్రం ఏదైతే ఉందో, ఇంతకు ముందు వచ్చినటువంటి గాయత్రి ఉపాసన, ఆ గాయత్రి ఉపాసనలో బ్రహ్మయ్య ఉపాస్య స్వరూపం, ఉపాస్యము పరమాత్మ స్వరూపమే. సో ఆ పరమాత్మ గాయత్ర్యాఖ్య బ్రహ్మ, ఆ గాయత్ర్యాఖ్య బ్రహ్మ యొక్క ఉపాసన, ఆ ఉపాసన యొక్క అంగభూత ఉపాసన, అంటే ఈ రెండు ఒకటే ఉపాసన అన్నట్లుగా. ఉపాసనాంగత్వేన ద్వారపాలాది గుణ విధానార్థం ఆరభ్యతే. ద్వారపాలాది గుణ, ఆ హృదయములో పరమాత్మ, ఆ హృదయము పరమాత్మ స్థానానికి ద్వారములు, ద్వారపాలకులు అని ఆ విధంగా, రైట్. సో ఆ విధంగా ఇక్కడ ఉపాసన మొదలవుతా ఉంది. లోకంలో కూడా ద్వారపాలకుల ద్వారా ఆ యజమాని, ఆ రాజును చేరుతున్నాము, రైట్. యథాలోకే ద్వారపాలాః రాజ్ఞః ఉపాసనేన వశీకృతాః. యథాలోకే ద్వారపాలాః వశీకృతాః రాజప్రాప్త్యర్థాః. రాజు యొక్క ప్రాప్తి, రాజు యొక్క సన్నిధి గురించి ఆ ద్వారపాలకులను కూడా వశం చేసుకోవడం లోకంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉపాసనేన రాజ్ఞః ద్వారపాలాః, రాజుకు సంబంధించినటువంటి ద్వారపాలకులను, ఆ రాజును చేరడం గురించి, లక్ష్యము రాజే, ద్వారపాలకులు కాదు, కానీ వాళ్ళను కూడా మనము మెప్పించవలసి ఉంటుంది. సో ఆ విధంగా యథాలోకే ద్వారపాలాః ఉపాసనేన వశీకృతాః రాజప్రాప్త్యర్థాః భవంతి తథా ఇహ అపి. ద్వారపాలాకి రాజ్ఞ సంబంధం, రాజ్ఞ అంటే రాజుకు సంబంధించినటువంటి ద్వారపాలు. ఇక మొదటి మంత్రం చూద్దాము. అని ఈ హృదయ సుషుల ఉపాసన ఆరంభం అవుతా ఉంది. సో ఈ రెండింటి సంబంధం, గాయత్రి ఉపాసనకి ఈ హృదయ సుషుల ఉపాసనకి ఈ విధంగా అంగాంగి భావం ఉంది. గాయత్రి ఉపాసన అంగము, సో ఈ హృదయ సుషుల గాయత్రి ఉపాసన అంగి, ఈ హృదయ సుషుల ఉపాసన అంగము. ఇది ఒక భాగము దానికి. మొదటి మంత్రము. తస్య వాయే తస్య హృదయస్య పంచదేవ సుషయస్ సయోష్య ప్రాంగ్ సుషిస్ సప్రాణస్తశ్చక్షుస్ స ఆదిత్యస్ తద్దేవత్న ఆదిత్యస్తదేతత్ తేజో అన్నాద్యమితి ఉపాసీత తేజస్వ్యన్నాదో భవతి ఏవం వేదం. తస్య వా ఏతస్య హృదయస్య, తస్య ఏతస్య, ఇది సర్వత్రా ఈ విధంగా మనం సర్వనామాలు చూస్తుంటాం. తస్య ఏతస్య, ఆ ఈ
తస్య పరోక్షము, ఏ తస్య ప్రత్యక్షము. హృదయం ప్రత్యక్షం కదా, ఇక్కడే మన దగ్గరే శరీరంలోనే ఉంది కాబట్టి ఏ తస్య. తస్య అంటున్నప్పుడు ఆ ముందు ఉపాసనలో చెప్పినటువంటి గాయత్ర్యాఖ్య బ్రహ్మ యొక్క అధిష్టానమైనటువంటి ఆ ఈ హృదయం. తస్య అంటున్నప్పుడు పరోక్షంగా చెప్పుకుంటున్నాం కదా. హృదయం పరోక్షం ఏంటి? హృదయం పరోక్షం ఎప్పుడు కావటం లేదు. అయితే ఈ హృదయం గురించినటువంటి చర్చ ఏదైతే గాయత్రి ఉపాసనలో చెప్పుకుంటున్నామో ఆ ఉపాసనలో చెప్పినటువంటి బ్రహ్మ యొక్క గాయత్ర్యాఖ్య బ్రహ్మ యొక్క అధిష్టానమైనటువంటి ఆ ఈ హృదయము. ఈ హృదయానికి పంచదేవ సుషయ, ఈ 5 సుషయ, సుషులు, సుషయ సుషులు, వీటికి దేవసుషయ అని, దేవసుషులు. రైట్. సో ఆ హృదయంలోని మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలని దేవతలు రక్షిస్తున్నారు. సో ఆ దేవతలే ఇక్కడ ద్వారపాలకులు. రైట్. ఈ లోకపాలకులని ఏదైతే దేవతలు చెప్పుకుంటున్నామో, ఇంద్రియానుగ్రాహక దేవతలని, లోకపాలకులని, ఆ దేవతలే ఇక్కడ ఈ హృదయానికి, ఈ హృదయం అనేటువంటి స్థానానికి, పరమాత్మ యొక్క స్థానానికి ద్వారపాలకులు. ఎవరు ద్వారపాలకులు? ఆ దేవతలు. పంచదేవ, ఈ 5 దేవతలు, 5 శిష్యులు, 5 శిష్యులు. ఈ 5 శిష్యులకి ఒక్కొక్క శిష్యుకి ఒక్కొక్క దేవత అక్కడ అధిష్టాన దేవతగా, ద్వారపాలకుడిగా ఉన్నాడని ఆ విధంగా మనం ఉపాసిస్తున్నాం ఇక్కడ. పంచదేవ సుషయ సయో అస్య ప్రాంగ్ శుషిస్, ప్రాంగ్ శుషిస్, ఈ ప్రాంగ్ దిశ తూర్పు దిశ. ఈ హృదయానికి 5 ద్వారాలని చెప్పుకున్నాము. సో 5 ద్వారాలలో తూర్పు దిశగా ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారము యో అస్య ప్రాంగ్ సుషిస్ స ప్రాణ. ఆ ద్వారం ఏదైతే ఉందో అది ప్రాణమే. సో ప్రాణము ద్వారా పరమాత్మను అక్కడ, పరమాత్మ హృదయాన్ని చేరుకుంటున్నాము అని. సో ప్రాణం అక్కడ, ప్రాణమే ద్వారం అయ్యింది. అంటే ఆ ద్వారమే ప్రాణము, ప్రాణమే ద్వారము. స ప్రాణస్ తచ్చక్షు స ఆదిత్య తదేతత్తేజ అన్నాద్యం ఇత్యుపాసీత అని. ఈ విధంగా ఈ పంచ శుషులలో మళ్ళీ ఒక్కొక్క శుషికి ఈ విధంగా 5 అంశాలు. ఒకటి ప్రాణము, ఆ తూర్పు వైపు ఉన్నటువంటి శుషి ఏదైతే ఉందో అది ప్రాణమని. రైట్. స ప్రాణ, అదే ఆ ప్రాణమే మళ్ళీ కన్ను, ఈ చక్షు సచక్షు కన్ను అని. సో ప్రాణము, కన్ను, వీటికి సంబంధం ఏముంది? ప్రాణాన్ని, కంటిని కూడా అందులోనే భావిస్తూ. సో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతోనే కదా సకల వ్యవహారాలు జరుగుతున్నాయి లోకంలో. సో ఈ సకల వ్యవహారాలకి ఆధారభూతంగా సాక్షిభూతము, సాక్షి చైతన్యము, పరమాత్మ చైతన్య స్వరూపమే. సో ఈ ప్రాణాల, ఈ సకల సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకము, ప్రాణ పంచకము, భూత పంచకము, అంతఃకరణ చతుష్టయము, వీటన్నింటిలోకెల్లా ఇవన్నీ కూడా కరణగ్రామం, కరణాలు అవుతున్నాయి. ఉపకరణాలు, కరణాలు అవుతున్నాయి. రైట్. సాంఖ్యంలో 13 కరణాలుగా చెప్పుకుంటారు వీటిని. సో ఈ 13 చెప్పచ్చు, 15, 17 సంఖ్య. ఈ విధంగా మనస్సుని 4గా, 2గా, 1గా వేరువేరుగా చూస్తూ ఈ విధంగా వివిధ సంఖ్యలు చెప్పుకుంటాం. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జడ స్వరూపాలే. ఇవన్నీ కూడా అచేతనాలే, అనాత్మ స్వరూపాలే, మనకంటే వేరైనవే, మనకు విషయంగా తెలుస్తున్నటువంటివి. మనకు విషయంగా తెలుస్తున్నటువంటివి కాబట్టి ఆ తెలుసుకునే మనం ఏదైతే ఉన్నామో, ఈ తెలియబడేటువంటి ఈ అనాత్మ స్వరూపాల కంటే భిన్నంగా చేతన స్వరూపంగా ఉన్నాము, విలక్షణంగా ఉన్నాము, ఎటువంటి మార్పు లేకుండా ఉన్నాము. తెలియబడే వస్తువులో మార్పు ఉంటుంది, చక్షురింద్రియంలో మార్పు ఉంటుంది, కానీ తెలుసుకునేటువంటి చైతన్యంలో మార్పు లేదు. అటువంటి ఆ చైతన్యము హృదయ దేశంలో ఉంది. వీటన్నిటికీ అధిష్టానంగా ఉంది. వాటి చుట్టూ, వాటి దగ్గర ద్వారపాలకుల వలె ఈ చక్షురాదింద్రియాలు అని. ఆ విధంగా ఒక ప్రాక్షుషి, తూర్పు వైపు ఉన్నటువంటి సుషిని చూస్తూ అందులో ప్రాణం అనే బుద్ధి, చక్షు బుద్ధి కూడా అందులోనే. స ప్రాణ, స చక్షు, స ఆదిత్య, ఆదిత్య బుద్ధి. చక్షురింద్రియానికి అధిష్టాన దేవత ఆదిత్యుడు. సో ఆదిత్య బుద్ధి కూడా అక్కడే. తేజ, ఆదిత్యస్తదేత తేజ, తేజస్వరూపము. రైట్. ఈ ఇంద్రియాలన్నీ కూడా తేజస్వరూపాలే, ముఖ్యంగా ఆదిత్యుడు. రైట్. చక్షురింద్రియ అభిమాని దేవత అయినటువంటి ఆదిత్యుడు సకల రూపాలను ప్రకాశింపజేస్తున్నాడు, ప్రకాశక స్వరూపంగా చెప్పుకుంటాము కాబట్టి తేజ. అదేవిధంగా అన్నాద్యం, అన్నంచ తద్ అద్యంచ ఇది. అన్నము, భోగ్యము, అద్యము అంటే తినదగినటువంటిది. సో
సో భోగ్యమైనటువంటి అన్నము, భోగ్యభూత అన్నము, అన్నాద్యం. అన్నాద్యం ఇది ఉపాసీత. ఈ విధంగా ఇది ఉపాసన. పంచశుషుల హృదయం యొక్క పంచశుషుల ఉపాసన. ఆ పంచశుషులలో మొదటి సుషి తూర్పు వైపుగా, ఆ తూర్పు వైపుగా ఉన్నటువంటి సుషి 5 శుషులు, తూర్పు వైపుగా ఒక సుషి, అందులో మళ్ళీ ఈ 5 భావనలు, ప్రాణమని, చక్షురని, ఆదిత్యుడని, తేజమని, అన్నాద్యమని, ఈ 5 భావనలు అందులో. అన్నాద్యం ఇది ఉపాసీత. ఈ విధంగా ఉపాసన చేస్తున్నప్పుడు ఉపాసన ఫలం ఉండాలి కదా. తేజస్వి అన్నాదో భవతి, తేజస్వి అన్నాదో భవతి. ఏ ఏవం వేద, ఎవడైతే ఈ విధంగా వేద తెలుసుకుంటున్నాడో అంటే ఉపాసిస్తున్నాడో, ఎవడైతే ఈ విధంగా ఈ హృదయ శుషులలో మొదటి శుషిని ఈ విధంగా ఉపాసిస్తున్నాడో వాడు తేజస్వి. రైట్. తదేతత్ తేజ అని ఉపాసిస్తున్నాడు కదా. ఉపాస్యతత్వాన్ని ఏ గుణాలతో ఉపాసిస్తున్నామో ఆ గుణాలు ఉపాసకుడు పొందుతాడు. కాబట్టి వీడు కూడా తేజస్వి అవుతున్నాడు. అన్నాద్యం అని ఉపాసిస్తున్నాడు ఆ సుషిని, వీడేమవుతున్నాడు అన్నాదహ, చేతన స్వరూపం కదా. అన్నాద్యం భోగ్యం, జడము, భోగ్యము జడము. ఆ అన్నాద్యానికి సంబంధించినటువంటి భోక్త ఎవడవుతాడు అన్నాదహ. అన్నం అత్తి ఇది అన్నాదహ, అన్నాన్ని భక్షించేటువంటి వాడు, ఆ భోగ్యాన్ని భుజించేటువంటి వాడు, భోగించేటువంటి వాడు భోక్త. అన్నాదో భవతి ఏవం. ఇక ఈ ఈ 5 అంశాలు ఏవైతే చూసామో, ఈ ప్రాంగ్ సుషి అని చెప్పుకున్నాం కదా, తూర్పు వైపు ద్వారంలో ఈ విధంగా ప్రాణ, చక్షు, ఆదిత్య, తేజ, అన్న అని 5 భావనలు. వీటిలో పరస్పర సంబంధాలు భాషలో చూద్దాం. తస్య హవాయ తస్య అని కదా, తస్య ఇది ప్రకృతస్య హృదయస్య ఇది అర్థః. ప్రకృతస్య అంటే ప్రకరణంలో, ఈ ప్రకరణంలో, ఈ ఉపాసన ప్రకరణంలో ఏం తీసుకుని దేని చర్చిస్తున్నాము? ఇక్కడ హృదయ సుషుల ఉపాసన ఆరంభం అవుతా ఉంది. ఇప్పుడే ఆరంభం అవుతుంది. మొదటి మంత్రం ఇది. మొదటి మంత్రంలో మొదటి పదం తస్య సర్వనామం వచ్చింది. రైట్. మొదటి మంత్రంలో మొదటి పదం సర్వనామం వచ్చింది. సర్వనామాన్ని ఎప్పుడు కూడా నామవాచకానికి రిలేట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఈ ప్రొనౌన్స్ ఏవైతే వస్తాయో సర్వనామాలు, ఆ సర్వనామాలన్నింటినీ కూడా ఏ నామవాచకానికి సంబంధించినటువంటివి అని సంబంధం చేసినప్పుడు కదా ఈ సర్వనామము ఈ నామవాచకానికి సంబంధించినటువంటిది అన్నప్పుడు ఒక స్పష్టత ఏర్పడుతుంది. సర్వనామాలతో సంవాదం కుదరదు, కేవల సర్వనామాలతో సంవాదం కుదరదు. సర్వనామం ఎప్పుడు నామవాచకాలకు సంబంధించింది. ఎవరా నామవాచకము అంటే ఈ ప్రకరణంలో. ఏ ప్రకరణము? ఈ హృదయ సుషల ఉపాసన గాయత్రి ఉపాసనకి అంగోపాసనగా చెప్పుకుంటున్నాం కాబట్టి గాయత్రి ఉపాసనలో. సో గాయత్రి ఉపాసనలో ఏ హృదయాన్ని అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ హృదయమే. తస్య ఇది ప్రకృతస్య హృదయస్య ఇత్యర్థః. ఈ ప్రకరణంలో ఉన్నటువంటి హృదయానికి సంబంధించి ఏతస్య అంటున్నప్పుడు అనంతర నిర్దిష్టస్య పంచ సంఖ్యాకాః దేవానాం సుషయో దేవసుషయః. ఏతస్య అనంతర నిర్దిష్టస్య, తస్య హవా ఏతస్య అని ఉంది కదా, ఈ ఏతస్య అనేది అనంతర నిర్దిష్టస్య, ఆ పూర్వ ప్రకరణం గాయత్రి ప్రకరణంలో ఏ హృదయాన్ని అయితే చెప్పుకుంటున్నామో ఆ హృదయమే అనంతర. ఆ తర్వాత ప్రకరణంలో ఇక్కడ ఈ హృదయ సుషుల గురించి చర్చిస్తున్నప్పుడు ఈ హృదయం చెప్పుకుంటున్నాం కదా, అదే హృదయము. ఏతస్య అనంతర నిర్దిష్టస్య పంచసంఖ్యాకాః దేవానాం సుషయః దేవసుషయః స్వర్గలోక ప్రాప్తి ద్వార ఛిద్రాణి. ఏతస్య హృదయస్య పంచదేవసుషయః. ఈ హృదయానికి ఏతస్య హృదయస్య ఈ హృదయానికి పంచదేవసుషయః అని. పంచ శబ్దం ఏముంది? పంచసంఖ్యాకాః, 5 అనే సంఖ్య కలిగినటువంటి ద్వారాలు, 5 ద్వారాలు ఉన్నాయి. ఏంటి ఆ ద్వారాలు? దేవసుషయః. దేవసుషయః అంటే దేవానాం సుషయః దేవసుషయః. దేవతలకు సంబంధించినటువంటి మార్గాలు, అంటే దేవతా స్థానాలు. దేవతలే అక్కడ మార్గంగా ఉన్నారు. దేవానాం సుషయో దేవసుషయః స్వర్గలోక ప్రాప్తి ద్వార ఛిద్రాణి. స్వర్గలోక, ఈ స్వర్గలోకం అనేటువంటి ఈ హృదయం ఏదైతే ఉందో, హృదయానికి ఛిద్రాలు అంటున్నాం కదా, ఆ ఛిద్రాల ద్వారా దేన్ని చేరుకుంటాం? హృదయాన్ని చేరుకుంటాము. హృదయము బుద్ధి యొక్క గోలకమని,
బుద్ధికి ఆశ్రయమని, రైట్? ఆ బుద్ధిలో పరమాత్మ, ఆ బుద్ధి హృదయ గుహ లేదా బుద్ధి గుహ, ఆ బుద్ధి గుహలో సాక్షీభూత చైతన్యంగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు నిరంతరము. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ స్వరూపము హృదయంలో సాక్షి చైతన్యంగా సకల బుద్ధి ప్రత్యయ సాక్షిగా, బుద్ధిలో ఉన్నటువంటి సకల ప్రత్యయాలు, ప్రత్యయం అంటే జ్ఞానం, ప్రత్యయం అంటే అంతఃకరణ వృత్తి, అంతఃకరణ వృత్తిని ప్రత్యయం అంటున్నాం. అంతఃకరణ వృత్తికే జ్ఞానం అని ఔపచారికంగా పేరు, గౌణంగా పేరు. ఘటాకార వృత్తి అంటే ఘట జ్ఞానం, పటాకార వృత్తి అంటే పట జ్ఞానం. ఆ ఘటాకార వృత్తికే ఘట జ్ఞానం అని పేరు చెప్పుకుంటున్నాం, రైట్? పటాకార వృత్తిని పట జ్ఞానం అంటున్నాం. ఇది జ్ఞానము వృత్తి అని చెప్పినప్పుడు, ఘట జ్ఞానం ఘటాకార వృత్తి అన్నప్పుడు ఈ వృత్తి అంతఃకరణం యొక్క మార్పు కదా, అంతఃకరణం జడం కదా. అంతఃకరణం జడమైనప్పుడు ఘటాకార వృత్తి అంతఃకరణం యొక్క పరిణామం, అది కూడా జడమే. ఘటాకార వృత్తి జడం అవుతుంది, దాన్ని జ్ఞానం అంటున్నాం ఘట జ్ఞానం లోకంలో. ఘట జ్ఞానం పట జ్ఞానం అంటున్నప్పుడు అంతఃకరణ వృత్తిని అంటే జడ వస్తువుని జ్ఞానం అంటున్నాం. జడ వస్తువు జ్ఞానం ఎలా అవుతుంది, రైట్? కాబట్టి అక్కడ జ్ఞానం అనేటువంటిది గౌణ ప్రయోగము, ఔపచారిక ప్రయోగము, సెకండరీ సెన్స్ లో వాడుతున్నాం జ్ఞానాన్ని. అంటే అక్కడ ఆ ఘటాకార వృత్తి కూడా వాస్తవానికి తెలియబడుతున్నటువంటిదే, జ్ఞేయమే, జ్ఞానం కాదు, అది జ్ఞేయమే. కానీ అజ్ఞేయమైనప్పటికీ కూడా దాన్ని తెలుసుకునేటువంటి చైతన్య స్వరూపముతో పాటుగా కూడి ఉంటుంది సదా, ఎల్లప్పుడూ కూడా. ఈ అంతఃకరణ వృత్తులు ఆ వృత్తులను తెలియజేసేటువంటి పరమాత్మ స్వరూపాన్ని విడవక పరమాత్మ స్వరూపంతో, ఆ చైతన్య స్వరూపంతో పాటుగా ఉంటున్నాయి. ఆ చైతన్య స్వరూపమే జ్ఞానము. ఆ జ్ఞానము ఈ జ్ఞేయమైనటువంటి ఘటాకార పటాకార వృత్తులతో నిరంతరము కలిసే ఉంటుంది. కాబట్టి ఈ వృత్తులలో కూడా జ్ఞానం అని ప్రయోగం చేస్తాం, రైట్? సో ఈ అంతఃకరణ వృత్తులన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఎక్కడ? బుద్ధిలోనే ఉంది. ఆ బుద్ధి హృదయంలో ఉంది. సో ఆ హృదయము పరమాత్మ స్థానం, అదే స్వర్గలోకం. సో ఆ పరమాత్మ స్థానం, పరమాత్మ యొక్క సన్నిధే స్వర్గలోకం. దానికి ఈ ద్వారాలు ఇవన్నీ, దానికి ఈ దేవతలు ద్వారపాలకులుగా ఉన్నారు. సో దేవానాం సుషయో దేవ సుషయ, స్వర్గలోక ప్రాప్తి ద్వార ఛిద్రాణి, స్వర్గలోక ప్రాప్తికి ద్వార, స్వర్గలోకానికి, స్వర్గలోకం యొక్క ప్రాప్తికి ద్వారాలు, ఛిద్రాలు. ఓకే, దేవసుషయ, దేవానాం సుషయ దేవసుషయ. ఇంకా దేవై ప్రాణాదిత్యాదిభిః రక్షమాణాని ఇత్యతో దేవసుషయ, ప్రాణై. సో ప్రాణాల చేత, ప్రాణ ఆదిత్య ఇత్యాదుల చేత, ప్రాణాదిత్యాదిభిః. ఇక్కడ మనము ప్రాంశుషి అని చెప్తున్నప్పుడు ప్రాంశుషి ఎవరు? ప్రాణశ్చక్షు స ఆదిత్య తదేతత్ తేజ అన్నాద్యం ఇది అని చెప్పుకుంటున్నాం కదా. సో ఈ విధంగా ఈ ఈ ప్రాణాది, ప్రాణదేవత తర్వాత ఆదిత్యుడు ఇత్యాదుల చేత రక్షించబడుతున్నాయి కాబట్టి దేవసుషయ. దేవానాం సుషయ దేవసుషయ. అదేవిధంగా దేవై రక్షమాణాని, దేవతల చేత రక్షించబడుతున్నటువంటి ద్వారపాలకులు ద్వారాన్ని రక్షిస్తారు కదా. ద్వారపాలకుల అనుమతి లేకుండా ద్వారంలో ఎవరు ప్రవేశించలేరు, అదే ద్వారపాలకుల యొక్క బాధ్యత. వారి అనుమతి లేకుండా ఎవరిని అందులో ప్రవేశించనీయకుండా చూడడమే వాళ్ళ బాధ్యత. కాబట్టి వాళ్ళ అనుగ్రహంతోనే ద్వారంలో ప్రవేశించగలము. ఆ విధంగా వాళ్ళ ఆ మార్గాన్ని రక్షిస్తున్నట్టు. దేవై ప్రాణాదిత్యాదిభిః రక్షమాణాని ఇది అతో దేవసుషయ. అందుకనే దేహమే దేవాలయం, ఈ శరీరమే దేవాలయం. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ హృదయం ఏదైతే ఉందో పరమాత్మ ఉన్నటువంటి స్థానం. ఆ హృదయం శరీరంలో ఉంది కాబట్టి దేవాలయం. అందులో అక్కడ మనం దేవాలయాల్లో కూడా ఈ ద్వారపాలక దేవతలు, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బలి ఇత్యాదులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు చేయవలసినటువంటి కర్మలు ఏవైతే అవన్నీ చేస్తూనే ఉంటారు. ఆ రిచువల్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇత్యతో దేవసుషయ తస్య స్వర్గలోక భవనస్య హృదయస్య పైన స్వర్గలోక ప్రాప్తి ద్వార ఛిద్రాణి అని చెప్పుకున్నాం కదా. ఏంటి ఆ స్వర్గలోకము? ఈ హృదయమే. అందుకని తర్వాత వాక్యంలో తస్య స్వర్గలోక భవనస్య, స్వర్గలోకమే భవనం, స్వర్గలోకం అనేటువంటి భవనం, స్వర్గలోక భవనస్య
హృదయస్య ఈ హృదయము దీనికి అస్య అస్య హృదయస్య యః ప్రాంశుషిః ప్రాంశుషిః ప్రాంగ్ దిశ పూర్వ దిశ తూర్పు దిశ పూర్వాభిముఖస్య తూర్పు దిశగా ఉన్నటువంటి ప్రాగ్గతం యచ్చిద్రం ద్వారం ఆ ప్రాగ్ దిశలో ఉన్నటువంటి ఛిద్రం ఏదైతే ద్వారం ఏదైతే ఉందో సప్రాణః 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 అంటున్నప్పుడు ప్రాణమే ద్వారం అని చెప్పుకున్నాము. ప్రాణము ఆ ద్వారంలో ఉంది. సప్రాణః తత్స్థః తత్స్థః తత్ ద్వారస్థః ద్వారే స్థితః ఆ తూర్పు దిశలో ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి తత్వము ఎవరు? ప్రాణము. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలని 5 వాయువులు చెప్పుకుంటే ముఖ్య ప్రాణాలు. సో అందులో మొదటిది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు ఈ హృదయానికి ప్రాగ్ దిశ ప్రధాన దిశ. ఆ ప్రధాన మార్గం యందు కూర్చునుంది, ప్రధాన మార్గం యందు సంచరిస్తుంటుంది. తత్స్థః తేన ద్వారేణ యః సంచరతి వాయు విశేషః సహ ప్రాగ్ అనితి ఇది ప్రాణః. తత్స్థః ఆ తూర్పు ఛిద్రంలో ఉంటూ తేన ద్వారేణ సంచరతి ఆ మార్గం గుండా సంచరిస్తూ ఉంటుంది. ద్వారపాలకుడు, ప్రాణం ద్వారపాలకుడు. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు ఇప్పుడు తెలుస్తాం కదా. 5 హృదయానికి 5 మార్గాలు, 5 ఛిద్రాలు. 5 ఛిద్రాల్లో వరుసగా ఈ ప్రాణాపాన వ్యాన సమాన ఉదానాలు ఉండాలి. ఉంటూ ఆ హృదయాన్ని రక్షిస్తున్నది. ఆ హృదయం అనేటువంటి స్వర్గలోక భవనాన్ని రక్షిస్తున్నది. సో ఆ విధంగా తత్స్థః అక్కడ ఉంటూ తేన ద్వారేణ యః సంచరతి యః వాయు విశేష సంచరతి. ఏ వాయు విశేషం అయితే ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు వాయు విశేషాలు. సో ప్రాణాపాన వ్యాన ఉదానాలు అన్నప్పుడు సామాన్యంగా మనం ప్రకరణ గ్రంథాల్లో చూస్తున్నప్పుడు ఈ ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు తన్మాత్రల యొక్క రజో అంశం నుంచి ఉత్పన్నమైనవని చెప్పుకుంటాం. సో శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రలు ఉన్నాయి. మన పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆకాశ వాయు తేజ జల పృథివీ పంచమహాభూతాలు, వీటికి ఆధారంగా వీటికి కారణాలుగా ఇవి స్థూలాలు. వీటికి స్థూలాలు అంటే పంచీకరణాన్ని పొందాయని. ఈ పంచీకరణాన్ని పొందకముందు మనకు కనిపిస్తున్నాయి. మట్టిని మనం ముట్టుకోగలము, నీళ్ళను ముట్టుకోగలము, రైట్. సో వాటితో మనం వ్యవహారం చేయగలము, అందుకని స్థూలాలు. ఈ స్థూలాలకి ముందు కారణంగా సూక్ష్మ రూపంగా పంచభూతాలు ఉన్నాయి. ఏంటా పంచభూతాలు? వాటిని తన్మాత్రలుగా చెప్పుకుంటాం. ఆ తన్మాత్రల నుంచి ఉత్పన్నమవుతున్నాయి ఏవి? పంచమహాభూతాలు. పంచీకరణ ప్రక్రియ ద్వారా అక్కడ తమో అంశానికి పంచీకరణ ప్రక్రియ. ప్రాణం దగ్గరకు వచ్చేసరికి ప్రాణము ఈ పంచప్రాణాలు కూడా ఈ తన్మాత్రల యొక్క రజో అంశము సమ్మిళితమై కలిసి ప్రాణంగా ఉత్పన్నమైంది అని చెప్పుకుంటాం అక్కడ. అయినప్పటికీ కూడా శబ్ద స్పర్శ రూప రసగంధ తన్మాత్రలు 5 కూడా అందులో ప్రాణాల్లో ఉన్నప్పటికీ కూడా వాయు ఆధిక్యతని చెప్పుకుంటూ వాయు వికారాహ అని చెప్పడం పరిపాటి. రైట్. సో ప్రాణాలను ఏమవుతున్నాయి? వాయు విశేషాహ, వాయు కార్యాలు అవుతున్నాయి. కేవల వాయు కార్యాలే కాదు, ఇతర అంశాలు కూడా ఉన్నప్పటికీ కూడా వాయు ఆధిక్యము, వాయు విశేషాహ అది ప్రాణాహ అని. ప్రాణశబ్ద వ్యుత్పత్తిని చెప్తున్నాడు. ప్రాణలో ఉపసర్గ ఉంది, ప్రిఫిక్స్ ప్రా అనే ఉపసర్గ ఉంది. అన అని ధాతు ఉంది. అన. ప్రాగ్ అనితి, ప్రాక్ పూర్వ దిశగా వెళ్తూ ఉంటుంది. పూర్వ దిశగా వెళ్తూ ఉన్నటువంటి వాయువిది, అందుకని ప్రాణ అని పేరు. ఆ విధంగా తేన ద్వారేణ సంచరతి వాయు విశేష సహ ప్రాణ. ప్రాణ అంటే ప్రాగ్ అనితి ఇది ప్రాణ, తూర్పు దిశగా కదిలేటువంటిది. అనితి అనధాతువు ఈ కదలికను తెలియజేసేటువంటి ధాతువు, గత్యర్థక ధాతువు. ప్రాగ్ అనితి ఇది ప్రాణ. ఇక ఈ ప్రాక్ సుషి ఇందులో 5 తత్వాలు చూసాం. మొదటిది ప్రాణము. ఇక మిగిలిన 4 తత్వాలు ఉన్నాయి. చక్షురింద్రియం అక్కడే చూస్తున్నాము. తేనయేవ సంబద్ధం అవ్యతిరిక్తం తచ్చక్షు తేనయేవ సుషినా. రైట్. సో ఆ ప్రాక్ సుషి ఏదైతే ఉందో ఆ ప్రాక్ సుషితోనే సంబద్ధమైనటువంటి జ్ఞానేంద్రియం కూడా, బుద్ధితో సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇవన్నీ. హృదయము బుద్ధికి ఆశ్రయం. హృదయంలో బుద్ధి ఉంది. ఆ బుద్ధిలో సాక్షి చైతన్యము. ఆ సాక్షి చైతన్యము శబ్ద స్పర్శ రూప రసగంధాలను తెలియజేస్తా ఉంది. ఎలా తెలియజేస్తా ఉంది? చక్షురాది ఇంద్రియాల ద్వారా.
చక్షురాది ఇంద్రియాల ద్వారానే కదా. చక్షురింద్రియం ద్వారా రూపాన్ని తెలియజేస్తుంది. ఆ చక్షురింద్రియం ద్వారా రూపాన్ని తెలియజేస్తుంది అంటున్నప్పుడు ఆ వాక్యంలో రూపాన్ని తెలియజేయడం అనే రెండు పదాలు ఉన్నాయి. రూపాన్ని తెలియజేయడం, తెలియజేయడం అనేటువంటి మౌలిక అంశం ఏదైతే ఉందో అది అన్ని ఇంద్రియాలకు వర్తిస్తుంది. రూపాన్ని తెలియజేస్తుంది, శబ్దాన్ని తెలియజేస్తుంది, గంధాన్ని తెలియజేస్తుంది, రసాన్ని తెలియజేస్తుంది, స్పర్శను తెలియజేస్తుంది. ఆ తెలియజేయడం అనేటువంటి భాగము సమానంగా ఉంది. అది సాక్షి చైతన్యానికి సంబంధించినటువంటి అంశం. ఇక రూపాన్ని, రసాన్ని, శబ్దాన్ని, గంధాన్ని, రైట్, స్పర్శని అని ఇక్కడ ఇవి మారుతున్నాయి. ఈ మార్పులు చెందేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇంద్రియాలకు సంబంధించినటువంటిది. ఇంద్రియ విషయ సన్నికర్షం కావాలి కదా. రైట్, ఇంద్రియ విషయ సన్నికర్షం చేతనే జ్ఞానం కలుగుతుందని సామాన్యంగా నిర్వచనం నైయాయికులు ఇత్యాదులు. ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియ అర్థ సన్నికర్ష, ఇంద్రియార్థాలు. ఆ పదార్థం మారుతుంటుంది, ఇంద్రియం మారుతుంటుంది, కానీ తెలుసుకోవడం అనే అంశం మాత్రం సామాన్యంగా ఉంటుంది. అది ఎరుక, అదే జ్ఞానము, అదే ఆత్మ యొక్క సాక్షి చైతన్యం యొక్క మౌలిక స్వభావము, జ్ఞాన స్వభావం. సో అటువంటి ఆ హృదయం యొక్క సుషి, ఆ పరమాత్మ యొక్క స్థానం యొక్క ద్వారానికి సంబంధించి ఉంటుంది చక్షురింద్రియం కూడా. తేనైవ సంబద్ధం అంటే అవ్యతిరిక్తం, వేరు కాకుండా అక్కడే. తచ్చక్షు, తేనైవ సంబద్ధం అవ్యతిరిక్తం తచ్చక్షు. తథా ఏవ స ఆదిత్య. అదేవిధంగా ఆ సుషి, ఆ ఛిద్రం ఏదైతే ఉందో, ఎక్కడైతే ప్రాణం సంచరిస్తూ ఉందో ఆ ప్రాణంతో పాటుగానే చక్షురింద్రియము, అక్కడే ఆదిత్యుడు కూడా. చక్షురింద్రియ అభిమాని దేవత చక్షురింద్రియంతో కాకుండా ఇంకెక్కడుంటాడు? తథా ఏవ స ఆదిత్య. ఆదిత్యో వై బాహ్య ప్రాణ ఇది శృతేః చక్షురూప ప్రతిష్టాక్రమేణ హృది స్థితః. సో ఆదిత్యుడే ప్రాణము. ఆదిత్యో వై బాహ్య ప్రాణ, ఈ బాహ్య దేశంలో ఉన్నటువంటి ప్రాణము ఆదిత్యుడే, రైట్ అని ప్రశ్నోపనిషత్తులో ఇది శృతేః. ఆ శృతి ప్రమాణం ఏ విధంగా తేనైవ సంబద్ధం అవ్యతిరిక్తం తచ్చక్షు. చక్షువు కూడా ఆ సుషి, ఆ పూర్వ దిశలో ఉన్నటువంటి ఛిద్రం ఏదైతే ఉందో ఆ ఛిద్రము ప్రాణం అని చెప్పుకున్నాము. ఆ ప్రాణం అని చెప్తున్నప్పుడు ప్రాణం ఆ ఛిద్రంలో సంచరిస్తూ ఉంటుంది. చక్షువు కూడా అక్కడే ఆ సుషితోనే సంబంధించి ఉంది. తేనైవ సంబద్ధం చక్షు. అదే సుషితోనే ఆదిత్యుడు కూడా సంబంధించి ఉన్నాడు. సో ఇక్కడ ఆదిత్యుడు, ప్రాణము, చక్షువు అన్నిటి కూడా ఒక రకమైనటువంటి సమానాధికరణం ఏర్పడతా ఉంది. ఒకే స్థానంలో ఉంటున్నాయి, ఒకే తత్వం అన్నట్లుగా చెప్పబడుతుంది. దానికి ప్రమాణంగా ఈ ప్రశ్నోపనిషత్ వాక్యము. ఆదిత్యో వై బాహ్య ప్రాణ, బాహ్యంలో ఉన్నటువంటి ఈ ప్రాణమంతా ఏదైతే ఉందో ఆదిత్యుడే అని. ఇది శృతేః చక్షురూప ప్రతిష్టాక్రమేణ, చక్షురూప ప్రతిష్టాక్రమేణ, చక్షువు ద్వారా రూపాన్ని దర్శించడం అనేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అందులో అనుగ్రహించేటువంటి వాడే ఆదిత్యుడు కాబట్టి చక్షురూప ప్రతిష్ఠ, చక్షువుగా ప్రతిష్ఠితమై ఉన్నాడు. చక్షువుగా ఆదిత్యుడే ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఆదిత్యుడి యొక్క అనుగ్రహంతో చక్షురింద్రియము వ్యవహరిస్తా ఉంది, రైట్. అందులో సాక్షాత్ కార్యకారణ భావం ఏ విధంగా ఉపాదాన కార్యకారణ భావం లేకపోయినా కూడా సహకారి కార్యకారణ భావం ఉంది కదా. సహకారకుడు, ప్రయోజకుడు ఆదిత్యుడు, ప్రయోజ్యం అవుతా ఉంది చక్షురింద్రియము. కాబట్టి ఆ విధంగా చక్షురూప ప్రతిష్టాక్రమేణ హృది స్థిత, హృదయం యందు ఆదిత్యుడు ఈ విధంగా ఉంటున్నాడు. సాదిత్య కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి చక్షుషి ఇత్యాది వాజసనేయకే. ఈ బృహదారణ్యకోపనిషత్తులో కూడా వాజసనేయ శాఖలో ఉన్నటువంటి బృహదారణ్యకోపనిషత్తులో కూడా ఏమని చెప్పబడింది? సాదిత్య కస్మిన్ ప్రతిష్ఠిత, ఈ ఆదిత్యుడు ఎక్కడ ప్రతిష్ఠితుడై ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానంగా చక్షురింద్రియంలో ఆదిత్యుడు ప్రతిష్ఠ, అభిమాని దేవత. ఇత్యాది వాజసనేయకే. ఆ విధంగా ప్రాణంతో అభిన్నము చక్షువుతో అభిన్నము ఆదిత్యుడు, లేదా సుషితో అభిన్నము ప్రాణంతో అభిన్నము చక్షువుతో అభిన్నము ఆదిత్యుడు. ఆశ్రయ భావంతో చెప్పుకోవాలి. సుషి యందు ప్రాణం యందు చక్షువు యందు ఆదిత్యుడు.
ప్రాణవాయుదేవత ఏవ హి ప్రాణవాయుదేవత ఏవ హి ఏకా చక్షు ఆదిత్య చ సహాశ్రయేణ. ప్రాణదేవత ఏవ హి ఏకా చక్షు ఆదిత్యశ్చ. రైట్. సో ఈ ప్రాణవాయు ప్రాణం అంటే ప్రాణం వాయు వికారం అని చెప్పుకున్నాం కదా. సో ప్రాణవాయు దేవత అదే ఆ చక్షువు, అదే ఆదిత్యుడు కూడా. ప్రాణవాయు దేవత ఏవహి ఏకా చక్షు ఆదిత్యశ్చ సహ ఆశ్రయేణ. ఆశ్రయాశ్రయభావం చెప్పుకుంటున్నాం కదా. సో ఈ ప్రాణములో చక్షువు, చక్షువులో ఆదిత్యుడు, ఆదిత్యుడిలో ఆదిత్యుడు. ఆ విధంగా ఈ ఈ ఈ ముగ్గురికి కూడా ఒక రకమైనటువంటి తాదాత్మ్యం ఏర్పడుతూ ఉంది. అందుకని ప్రాణవాయు దేవత కంటే కూడా ప్రాణం వాయు వికారం కాబట్టి ప్రాణవాయు సద్దు సమానాధికరణ్యం. ప్రాణాన్ని వాయువుగా చెప్పుకుంటున్నాం, ప్రాణదేవత అని. ప్రాణదేవత చక్షువాదితులతో సామ్యాన్ని, ఏకత్వాన్ని పొందుతున్నారు సహ ఆశ్రయం, కలిసి ఉండడం చేత. వక్షతి చ ప్రాణాయ స్వాహ ఇది హుతం హవిస్ సర్వం ఏతత్ తత్పరయతి ఇతి సర్వమేతత్ తర్పయతి ఇది. వక్షతి చ ప్రాణాయ స్వాహ ఇది. ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ అని భోజనం ముందు ఏదైతే ఈ ఆహుతులు చేస్తున్నారో ప్రాణోపాసన వక్షతి తర్వాత వస్తుంది చాంద్రోగ్యంలోనే. ప్రాణోపాసన చర్చ వస్తూ ఉంది. సో ఆ విధంగా వక్షతి చ ప్రాణాయ స్వాహ ఇది హుతం హవిస్. ప్రాణాయ స్వాహ అని మొదట వడ్డించినటువంటి అన్నాన్ని ఈ విధంగా తీసుకొని ప్రాణాయ స్వాహ అనేదైతే ఆహుతులు ఇస్తున్నారో, స్వాహ ఇది హుతం హవిస్ సర్వం ఏతత్తర్పయతి. ఏతత్తర్పయతి ఈ ప్రాణాన్ని తృప్తిపరుస్తుంది, ప్రాణాన్ని తృప్తిపరుస్తుంది. తర్వాత నీళ్లు ఏదైతే తాగుతున్నారో, ఆచమనం ఏదైతే చేస్తున్నారో, ఆచమనం ప్రాణానికి వస్త్రంగా భావిస్తూ ఆ విధంగా ప్రాణోపాసన చెప్పుకుంటున్నాం తర్వాత. సో ఆ విధంగా ఈ అన్నం ఏదైతే సమర్పించబడుతా ఉందో సర్వం ఏతత్తర్పయతి. అవి ఏతత్ సర్వం తర్పయతి. ఏతత్ సర్వం తర్పయతి ప్రాణదేవతని, ప్రాణదేవతతో పాటుగా ఈ చక్షువు, ఆదిత్యులు, వీళ్ళందరినీ అని చెప్పి. సో వాస్తవంగా ప్రాణాయ స్వాహ అంటున్నప్పుడు ప్రాణానికి అర్పిస్తున్నారు, ప్రాణదేవతకు అర్పిస్తున్నారు. కాబట్టి ఏతత్ సర్వం తర్పయతి. ఏతత్ సర్వం అంటే వీళ్ళందరూ ఎవరు? చక్షు ఆదిత్యులతో సహా. చక్షురింద్రియాన్ని కూడా తృప్తిపరుస్తా ఉంది, ఆదిత్యుని కూడా. చక్షురింద్రియ, ఆదిత్య సహ ప్రాణదేవతని తృప్తిపరుస్తా ఉంది ఆహుతి అని వక్షతి. తర్వాత 5వ అధ్యాయంలో వస్తాం. అందుకని ఈ విధంగా వీళ్ళలో ఏకత్వం. ప్రాణం అదే సుషిలో, ఆ సుషిలోనే ప్రాణము, ఆ సుషి అందే చక్షువు, అందులోనే ఆదిత్యుడు. కాబట్టి ప్రాణము, చక్షువు, ఆదిత్యుడు కూడా సహ ఆశ్రయేణ ఒకే ఆశ్రయంలో ఉంటూ ఏకత్వాన్ని పొందుతుంది. చక్షువు, ఆదిత్యుడు ప్రాణదేవతయే అన్నట్లుగా. తదేతత్ ప్రాణాఖ్యం స్వర్గలోక ద్వారపాలత్వాత్ బ్రహ్మ స్వర్గలోకం ప్రతిపిత్సు తేజశ్చ ఏతత్ చక్షురాదిత్య స్వరూపేణ అన్నాద్యత్వాచ్చ సవితు తేజ అన్నాద్యం ఇతి అభ్యాం గుణాభ్యాం ఉపాసీత. తదేతత్ ప్రాణాఖ్యం బ్రహ్మ. ఈ ప్రాణం అనేటువంటి బ్రహ్మని ఏ విధంగా అయితే ద్వారపాలకుడిగా మనం ఇక్కడ ఉపాసిస్తున్నాం. తదేతత్ ప్రాణాఖ్యం బ్రహ్మ స్వర్గలోక ద్వారపాలత్వాత్. స్వర్గలోక ద్వారము, స్వర్గలోకము హృదయము, ఆ హృదయము యొక్క ద్వారము సుషి, ప్రాంశుషి. ఆ ప్రాంశుషి యొక్క పాలకుడుగా ఎవరిని చూస్తున్నాము? ఈ ప్రాణాఖ్యం బ్రహ్మ. సో ప్రాణాఖ్యం బ్రహ్మ. ఏ ప్రాణాఖ్య బ్రహ్మ? చక్షురాదిత్యులతో సహా, చక్షురాదిత్యులు సమానంగా ఉన్నటువంటి. రైట్. తదేతత్ ప్రాణాఖ్యం స్వర్గలోక ద్వారపాలత్వాద్ బ్రహ్మ స్వర్గలోకం ప్రతిపిత్సు. ప్రతిపత్తుం ఇచ్ఛా ప్రతిపిత్సాం. ప్రతిపత్తుం ఇచ్ఛ ప్రాప్తి పొందాలనేటువంటి కోరిక.
రైట్. స్వర్గలోకాన్ని పొందాలనేటువంటి కోరికనే ప్రతిపిత్స. ప్రతిపిత్సు అన్నప్పుడు ఆ పొందాలనేటువంటి కోరిక కలవాడు. రైట్. భిక్ష అంటే బుభుక్ష అంటున్నప్పుడు భోక్తుం ఇచ్చ, తినాలనేటువంటి కోరిక. బుభుక్షు, తినాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు, ఆకలి ఉన్నవాడు, తినాలనే కోరిక కలిగినటువంటి వ్యక్తిని ప్రత్యయం చేసి చెప్పుకుంటుంది. అదేవిధంగా ప్రతిపిత్సుహు అని ఆ స్వర్గలోకాన్ని పొందగోరినటువంటి వాడికి, బ్రహ్మ స్వర్గలోకం ప్రతిపిత్సుహు తేజశ్చయేతత్, ప్రతిపిత్సుహుకి ఉపాసీతతో అన్వయం. రైట్. సో ఈ స్వర్గలోకాన్ని పొందగోరినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ ఈ ప్రాణాఖ్య బ్రహ్మను ఉపాసించాలి. ఎందుకంటే ద్వారపాలకుడు, ద్వారంలో ఆయనే ఉన్నాడు, ప్రాణదేవతనే ఉన్నాడు. కాబట్టి తదేతత్ ప్రాణాఖ్యం స్వర్గలోక ద్వారపాలత్వాత్ బ్రహ్మ. ఆ స్వర్గలోక ద్వారపాలత్వాత పక్కకు తీస్తే ప్రాణాఖ్యం బ్రహ్మ, ఏతత్ ప్రాణాఖ్యం బ్రహ్మ. ఈ ప్రాణం అనేటువంటి పేరు కలిగినటువంటి బ్రహ్మ, ఈ బ్రహ్మను స్వర్గలోక ద్వారపాలకుడు అయినందు చేత, ఆ కారణం చేత ఉపాసించు. ఎవరు ఉపాసించాలి? స్వర్గలోకం ప్రతిపిత్సు, స్వర్గలోకాన్ని చేరాలని కోరేటువంటి వాడు ఏం చేయాలి? ఉపాసించాలి. ఎలా ఉపాసించాలి? ఉపాసించాలి అంటున్నప్పుడు దేవతను చెప్పారు, ప్రాణదేవతను ఉపాసించాలి, చక్షువని ఆదిత్యుడని ఉపాసించాలి. ఇంకా ఎలా ఉపాసించాలి? తేజశ్చయేతత్, తేజస్సు అని ఉపాసించు. రైట్. సో ఆదిత్యుడి రూపం కదా, ప్రాణవాయు దేవత ఆదిత్యుడితో సమానంగా ఉంది, చక్షుతో సమానంగా ఉంది. చక్షు ప్రకాశకం, చక్షు రూపాన్ని ప్రకాశింపజేస్తా ఉంది, ఆదిత్యుడి రూపాలను ప్రకాశింపజేస్తున్నాడు. కాబట్టి చక్షువులోను ఆదిత్యుడిలోను తేజోగుణం ఉంది. ఆ విధంగా తేజస్సు అని ఉపాసించు. ప్రతిపిత్సు తేజశ్చయేతత్ చక్షురాదిత్య స్వరూపేణ. చక్షురాదిత్య స్వరూపం, చక్షు స్వరూపము ఆదిత్య స్వరూపము కూడా అయింది కదా. చక్షువు ఆదిత్యుడు కూడా ఆ ప్రాణంతో ఏకత్వాన్ని పొందారని చూసాం ఇంతకు ముందు. అటువంటి ఆ ప్రాణదేవతని, అటువంటి ప్రాణాఖ్య బ్రహ్మని, తేజస్సును ఉపాసించాలి. ఎవరు ఉపాసించాలి? స్వర్గలోకాన్ని చేరుకోదలిసినటువంటి వాడు. స్వర్గలోకం అంటే ఇక్కడ పితృలోకం కాకుండా, స్వర్గలోకం అంటే ఇక్కడ బ్రహ్మయే, పరబ్రహ్మ స్వరూపము, హృదయంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ. అన్నాద్యత్వాచ్చ సవితు తేజ అన్నాద్యం. ఇక అన్నాద్యం అని కూడా ఉపాసించాలి. తేజస్సును ఉపాసించాలి. తేజస్సు అనేటువంటి గుణాన్ని కలిగినటువంటి దేవతగా ఉపాసించు. ప్రాణం అనే దేవతని తేజోతత్వంగా, తేజస్సు కలిగినటువంటి దేవతగా ఉపాసించు. మిక్కిలి తేజస్సు కలిగినటువంటి దేవత అని భావించు. ఎలా భావించాలి? సామ్యత ఏముంది? పోలిక ఏముంది? ఎందుకు తేజస్సు ఎలా వచ్చింది ప్రాణానికి? ప్రాణం జడం కదా, అంటే ప్రాణమే చక్షువు, ప్రాణమే ఆదిత్యుడు కదా. కాబట్టి ఈ చక్షురాదిత్యుల ద్వారా ఆయనలో తేజస్సుని భావించు. అంతేకాకుండా అన్నాద్యం అని కూడా ఉపాసించాలి. రైట్. అన్నాద్యం ఇది ఆభ్యాం గుణాభ్యాం ఉపాసిత. ఈ రెండు గుణాలతో ఉపాసించాలి. తేజస్సుగా ఎందుకు ఉపాసించాలి చూసాం, చక్షురాదిత్య స్వరూపేణ అని. ఇక అన్నాద్య అని ఎలా ఉపాసించాలి? అన్నాద్యత్వాచ్చ చక్షురాదిత్య స్వరూపేణ అన్నాద్యత్వాచ్చ సవితు సవిత ఈ ఆదిత్యుడే అన్నాద్య. అన్నాన్ని అన్నాద్యత్వాత్, అన్నం చ ఆద్యం చ ఇది అన్నాద్యమితి ఆభ్యాం గుణాభ్యాం ఉపాసీత. ఆదిత్యుడికి పూషన్ అని కూడా పేరు. పూషన్ అని పోషిస్తున్నాడు, సకల ప్రాణుల్ని పోషిస్తున్నాడు. సకల ప్రాణులని ఈ వృక్షాదులను, పశుపక్షాదులను కూడా, పశుపక్ష మనుష్యాదులను కూడా, స్థావర జంగమాలన్నింటినీ కూడా పోషిస్తున్నాడు. కాబట్టి అన్నాద్య పూషన్ అని. అదే విధంగా ఈ అన్నాన్ని సమర్పిస్తున్నాడు సకల ప్రాణులకు. అన్నం యొక్క వృద్ధికి హేతువై ఉన్నాడు కాబట్టి అన్నాద్య. సో అన్నాద్యత్వాచ సవితు. ఆ విధంగా చక్షురాదిత్య స్వరూపము, అదే విధంగా అన్నాద్యం అనేటువంటి గుణం కూడా ఉంది చక్షురాదిత్యులలో. కాబట్టి ఈ ప్రాణాఖ్య బ్రహ్మని తేజస్సని అన్నాద్యమని ఉపాసించాలి. ఇది ఆభ్యాం గుణాభ్యాం ఉపాసీత. తతః ఇది ఇక్కడ ఉపాసన. సో ఈ విధంగా హృదయానికి ప్రాంశుషి, తూర్పు దిశలో ఉన్నటువంటి మార్గము, ఆ మార్గములో
ద్వారపాలకులు ఎవరు? ప్రాణవాయు దేవత. ఆ ప్రాణవాయు దేవతే చక్షువు, ఆ ప్రాణవాయు దేవతే ఆదిత్యుడు. ప్రాణము చక్షువాదిత్యుడు ఏ విధంగా చెప్తున్నాము? ఏకాశ్రయత్వే, అక్కడే ఉండడం చేత, ఒకే ఆశ్రయంతో ఉండడం చేత. అందులో మళ్ళీ మనం శృతి ప్రమాణం అంటే ప్రాణాన్ని చక్షువు ఆదిత్యుడు అని చెప్తున్నప్పుడు, ఒక వస్తువుని ఇంకొక పేరుతో పిలుస్తున్నప్పుడు, సో ప్రాణాన్ని చక్షువు అని ఆదిత్యుడిని చెప్తున్నప్పుడు లోక ప్రసిద్ధి అయినా ఉండాలి, శాస్త్ర ప్రసిద్ధి అయినా ఉండాలి. లోకంలో ప్రసిద్ధమై ఉంది. సైంధవము అంటున్నప్పుడు లవణము అనే అర్థం ప్రసిద్ధి ఉంది, అశ్వము అనే అర్థం కూడా ప్రసిద్ధి ఉంది. లోక ప్రసిద్ధి బట్టి శబ్దాలు ప్రయోగించవచ్చు. లేదా శాస్త్ర ప్రసిద్ధి, ఆకాశస్థలింగాత్, ఆకాశాన్ని పరమాత్మకు పోలికగా, పరమాత్మకు ఉదాహరణంగా, పరమాత్మ వాచకంగా, పరమాత్మ యొక్క పేరుగా చెప్పుకోవడం శాస్త్రంలో ప్రసిద్ధమైంది. ఓంకారాన్ని తస్యవాచక ప్రణవ, పరమాత్మ యొక్క పేరుగా శాస్త్రంలో ప్రసిద్ధి ఉంది. ఆ విధంగా ఈ ప్రాణాఖ్య బ్రహ్మ లేదా ప్రాణదేవతే చక్షువు, ప్రాణదేవతే ఆదిత్యుడు అని చెప్పడానికి కూడా శాస్త్రంలో ప్రసిద్ధి ఉంది. ఎక్కడ? ప్రశ్నోపనిషత్తులో, బృహదారణ్యకోపనిషత్తులో అని ఆ విధంగా శాస్త్ర ప్రమాణం చూసాం. ఆ విధంగా ప్రాణము, చక్షువు, ఆదిత్యుడు ఒకటే అని. అక్కడ ఉపాస్య దేవత, ఆ ఉపాస్య దేవతని ఏ గుణాలతో ఉపాసించాలి? తేజస్వి అని ఉపాసించు, అన్నాద్య అని ఉపాసించు. తేజస్వి అన్నాద్య గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రాణంలో చక్షురాదిత్యులతో. ఆ విధంగా ఉపాసించాలి. ఆభ్యాం గుణాభ్యాం ఉపాసీత. ఆ విధంగా ఉపాసించినప్పుడు ఫలం ఏముంది? తతో తేజస్వి అన్నాదః చ ఆమయా విత్వరహితో భవతి ఏవం వేద తస్యేతద్గుణఫలం. ఈ విధంగా తస్మాత్ కారణాత్, ఆ కారణం చేత. ఏ కారణం? ఉపాసన చేత. రైట్. సో ఈ విధంగా ఉపాసించడం చేత వాడు ఉపాసకుడు తేజస్వి భవతి, అన్నాదః భవతి, తేజస్వి అవుతున్నాడు, తేజస్సు కలిగినటువంటి వాడు అవుతున్నాడు. రైట్. అదేవిధంగా అన్నాదః భవతి, అన్నం అత్తి ఇది అన్నాదః, అన్నం తినేటువంటి వాడు అంటే కేవలం భోగ్య వస్తువులని పొందేవాడే కాదు, అభోగ్య వస్తువుల ద్వారా భోగాన్ని కూడా పొందగలుగుతున్నాడు. మంచి జీర్ణశక్తి కలిగిన వాడవుతున్నాడు, సకల భోగాలను పొందేవాడవుతున్నాడు. అన్నాదో భవతి. అన్నాద అంటున్నప్పుడు ఆమయా విత్వరహితో భవతి. ఆమయం అంటున్నప్పుడు రోగము, ఆమయము శారీరక రోగాలు ఏవైతే ఉన్నాయో ఆమయము. సో ఆమయావిత్, ఆమయాలు దోషాలు కలిగినటువంటి వాడు. ఆమయావిత్వ రహిత, ఈ దోషాలు లేనటువంటి వాడవుతున్నాడు. శరీరంలో ఏవైతే రోగాలు ఉంటున్నాయో ఆ రోగాల చేత ఇది తినద్దు అది తినద్దు అని చాలా రెస్ట్రిక్షన్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ లేనటువంటి వాడవుతున్నాడు. ఆమయావిత్వరహితో భవతి, చక్కగా భోజనాన్ని పొందగలిగే వాడవుతున్నాడు. ఏవం వేద తస్య ఏతత్ గుణఫలం. ఇది ప్రధాన ఫలంలో మళ్ళీ గుణఫలం ప్రధానం, ముఖ్య ఫలం అని. ఇది ముఖ్య ఫలం కాదు, గుణఫలం. ఎక్కడైతే మనం అంగాంగి భావం చెప్పుకుంటాము కర్మలలో, ఇది సామాన్య నియమం. కర్మలలో కొన్ని 2-3 సామాన్య నియమాలు ఉన్నాయి. కర్మాంగం చెప్పుకుంటున్నప్పుడు ప్రధాన కర్మ, తర్వాత అంగభూత కర్మ. ఉపాసనైనా కర్మ అయినా ఒకటే, ఉపాసన కూడా కర్మనే కదా, మానస కర్మ. సో ప్రధాన కర్మ, గౌణ కర్మ అని చెప్తున్నప్పుడు గౌణ కర్మ ప్రధాన కర్మ యొక్క స్వరూపంలో భాగమైనప్పుడు ఈ గౌణ కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని స్వతంత్రంగా చేసేకి వీలు లేదు. ప్రధాన కర్మను చేస్తూ దాంట్లో భాగమైనటువంటి గౌణ కర్మ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రధాన కర్మకి ఏదైతే ఫలం వస్తుందో అదే ఈ రెండింటి కలిపి కూడా ఫలం అదే అవుతుంది. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆ అంగభూత కర్మకి ఫలాన్ని చెప్తారు. ఆ అంగభూత కర్మకు చెప్పే ఫలం ఏదైతే ఉందో అది గుణఫలం, గౌణ ఫలం, స్తుతి గురించి. దీన్ని కూడా చెయ్యి, ఇది చేయాల్సిందే, ప్రయోజనకారి అని చెప్పడం గురించే గాని దానికి వేరే ఫలం లేదని అర్థం. సో ఆ ఫలం ఏమవుతుంది? అర్థవాదం అవుతుంది, స్తుతి అవుతుంది. అర్థవాదం అంటే స్తుతి. అందుకని ఇక్కడ కూడా తస్య ఏతత్ గుణఫలం. పరమాత్మ ఉపాసన కదా ఇక్కడ. పరమాత్మ ఉపాసన చెప్తూ పరమాత్మ స్వరూపాన్ని
పొందడం గురించి మనం గాయత్రి ఉపాసన చెప్పుకున్నాం, అహంగ్రహోపాసనగా చెప్పుకున్నాం గాయత్రి ఉపాసనని. అటువంటి అహంగ్రహోపాసనకి భాగంగా ఇది హృదయ సుషుల ఉపాసన వస్తూ ఉంది. దీని ఫలం కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడమే అవ్వాలి, కానీ ఈ విధంగా అన్నాదహ అవ్వడము, తేజస్వి అవ్వడం ఇది కాదు కదా ప్రధాన ఫలం. అందుకని ఇది గుణఫలం. కొన్ని చోట్ల గుణఫలాన్ని విరోధం లేనప్పుడు, ప్రధాన ఫలంతో విరోధం లేనప్పుడు దాన్ని కూడా కలుపుకొని ఫలం చెప్పుకుంటాం. అలా కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు కొన్ని కర్మలలో కొన్ని ఇప్పుడు ఈ విధంగా జ్యోతిష్ఠోమాది కర్మలలో గోదోహన పాత్ర చేత గోదోహన పాత్ర, పాలు పితికేటువంటి పాత్ర చేత నీళ్లు తీసుకొస్తే వాడికి అధిక ఫలం కలుగుతుంది. ప్రధాన ఫలము కలుగుతుంది, ఇంకొక అధిక ఫలం కూడా కలుగుతుంది. రెండు కలిపి ఫలం అని స్తుత్యర్థకంగానే చెప్పుకుంటారు. ఈ విధంగా ముఖ్య ఫలంతో విరోధం లేనప్పుడు ఆ ఫలాన్ని కూడా గౌణ ఫలంగా చెప్పుకోవచ్చు. ఉపాసనేన వశీకృతో ద్వారపః స్వర్గలోక ప్రాప్తి హేతుర్భవతి ఇది ముఖ్యం చ ఫలం. ముఖ్య ఫలం ఏమవుతుంది? స్వర్గలోక ప్రాప్తి. స్వర్గలోక ప్రాప్తి ముఖ్య ఫలం అవుతుంది. స్వర్గలోక ప్రాప్తి ఎలా కలుగుతా ఉంది? ఉపాసనేన వశీకృత ద్వారపః ద్వారం పాలయతి ఇది ద్వారపః. ద్వారపాలకుడు ఎవరిక్కడ? ప్రాణవాయు దేవత. చక్షురాదిత్య అభిన్న ప్రాణవాయు దేవత. ప్రాణవాయు దేవత అంటే చక్షురింద్రియంతో పాటుగా, అక్కడే చక్షురింద్రియం కూడా, అక్కడే ఆదిత్యుడు కూడా. ఆదిత్యుడితో పాటుగా ఆ ప్రాణవాయు దేవత ప్రసన్నమవుతున్నాడు ఈ ఉపాసన చేత. ప్రసన్నమైనటువంటి ఆ దేవత ఏం ఫలాన్ని ఇస్తాడు? ఏ ఫలాన్ని అయితే మనం కోరుకుంటున్నాం ఆ ఫలాన్ని, ఏ ఫలాన్ని కోరుకొని ఉపాసిస్తున్నాం ఆ ఫలాన్ని, ఏ ఫలాన్ని కోరుకొని ఉపాసించారు? స్వర్గలోక ప్రాప్తిని గురించి. స్వర్గలోక స్వర్గలోకాన్ని పొందాలనేటువంటి ఇచ్ఛ, స్వర్గలోకాన్ని పొందాలనేటువంటి ఇచ్ఛతోనే ఉపాసన, స్వర్గలోక ప్రతిపిత్సు అని చెప్పుకున్నాం కదా. స్వర్గలోకాన్ని పొందాలనేటువంటి ఇచ్ఛతోనే ఉపాసన చేస్తున్నాడు. సో స్వర్గలోక ప్రతిపిత్స వాడిలో ఉంది కాబట్టి ఆ ఉపాస దేవత కూడా స్వర్గలోకాన్ని కలగజేస్తుంది అని. ఇది వశీకృతో ద్వారపః స్వర్గలోక ప్రాప్తి హేతుర్భవతి. స్వర్గలోక ప్రాప్తికి ఆ దేవత హేతు కారణమవుతున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. ఆ ద్వారం కూడా స్వర్గంలో ప్రవేశించవచ్చు కాబట్టి ఆ ద్వారంలో ప్రవేశించడానికి అనుమతినిస్తున్నాడు. హృదయంలో ఏకాగ్రమై, హృదయ దేశంలో ఏకాగ్రం అవ్వాలి చిత్తము, మనస్సు హృదయ దేశంలోనే ఏకాగ్రం అవ్వాలి. అక్కడే పరమాత్మ స్వరూపము. ఇతర విషయాల నుంచి వెనుదిరిగి హృదయంలో ప్రవేశించి అక్కడ ఏకాగ్రం అవ్వాలి. ఆ విధంగా ఏకాగ్రం అవ్వడానికి ద్వారపాలకుడు అనుమతిస్తున్నాడు. ఇది ముఖ్యం ఫలం. అది మొదటి ద్వారం. ఇదే విధంగా ఇక మిగిలిన 4 ద్వారాలు. తూర్పు ద్వారం గురించి చెప్పుకున్నాము. రెండవ మంత్రంలో దక్షిణ ద్వారం. రెండవ మంత్రం చూద్దాము. అథయోస్య దక్షిణ సుషిస్ సవ్యానస్ తచ్చోత్రగం సచంద్రమాస్ తదేతత్ శ్రీశ్చ యశశ్చైత్యుపాసీత శ్రీమాన్ యశస్వీ భవతి ఏవం వేద. ఈ మొదటి మంత్రంలో ఈ ప్యాటర్న్ సెట్ అయిపోయింది. ఈ ఉపాసన పద్ధతి, ఉపాసన ప్రక్రియ ఎలా ఉంది తెలుస్తూ ఉంది. అదేవిధంగా మిగిలిన 4 సుషులలో కూడా అదే ప్రక్రియ. 5 అంశాలు. హృదయంలో 5 ద్వారాలు, ఒక్కొక్క ద్వారము మళ్ళీ ఒక్కొక్క దిశలో ద్వారము, మళ్ళీ ఆ ద్వారానికి మళ్ళీ 5 అంశాలు. 5 అంశాలలో మొదటి 3 అంశాలు ఈ విధంగా వాయువు, ప్రాణవాయువు ఒకటి, ఇంద్రియము, ఇంద్రియానుగ్రాహక దేవత. సో ఇక్కడ ఎవరు వస్తున్నారు? దక్షిణ సుషి అథయో అస్య హృదయస్య. ఈ ప్రకరణలో చెప్పుకున్నటువంటి హృదయము బ్రహ్మ యొక్క స్థానం ఏదైతే ఉందో, బుద్ధి యొక్క స్థానము, బుద్ధిలో పరమాత్మ యొక్క స్థానము, పరమాత్మయే బ్రహ్మ యొక్క స్థానం ఏదైతే ఉందో ఆ స్థానానికి 2వ మార్గము దక్షిణ దిశలో ఉన్నటువంటి సుషి, దక్షిణ సుషి. సవ్యాన, ఆ దక్షిణ సుషియే వ్యానము. ఎందుకని? ఆ వ్యానవాయు దేవత ఆ దక్షిణ మార్గంలోనే, దక్షిణ ఛిద్రంలోనే సంచరిస్తున్నాడు. వ్యాన. తచ్శ్రోత్రగం, అక్కడే శ్రోత్రేంద్రియము. చక్షురింద్రియం అయింది, 2వ ఇంద్రియం శ్రోత్రేంద్రియం. తచ్శ్రోత్రగం సచంద్రమాహ, అక్కడ చంద్రమా పైన మనం తూర్పు సుషిలో ఆదిత్యుని చెప్పుకున్నాము. ఇక్కడ శ్రోత్రగం సచంద్రమాహ, చంద్రమా. ఆ విధంగా ఇంద్రియము దేవత,
వాస్తవానికి శ్రోత్రానికి మనం దిగ్దేవత అని చెప్పుకుంటాం. దిగ్దేవత అభిమాని దేవత అని. ఇక్కడ చంద్రమ అభిమాని దేవత కాకపోయినా కూడా దేవత. వ్యానః, శ్రోత్రం, చంద్రమ, ఇది ఉపాస్యతత్వము. ఈ దేవతని వ్యాన దేవత, శ్రోత్ర, చంద్రమ, అభిన్న వ్యాన దేవత. అక్కడే, ఎందుకంటే ఏకాశ్రయం, ఒకే ఆశ్రయంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఏకత్వం. అటువంటి ఆ ఉపాస్య దేవతని ఉపాసించాలి. ఏమని ఉపాసించాలి? శ్రీశ్చ యశశ్చైతి ఉపాసీత. శ్రీ సంపదను కలిగించేటువంటి, యశస్సును కలిగించే, యశస్సు కలిగినటువంటి, యశస్సును కలిగించేటువంటి, సంపద కలిగినటువంటి, సంపదను కలిగించేటువంటి. శ్రీశ్చ యశశ్చైతి ఉపాసీత. ఈ విధంగా ఉపాసించినప్పుడు ఫలం ఏమొస్తా ఉంది? శ్రీమాన్ యశస్వీ భవతి ఏవం వేద. ఎవడైతే ఈ విధంగా ఉపాసిస్తున్నట్టు వాడు కూడా శ్రీమాన్ భవతి, ఈ లోకంలో కూడా ఐశ్వర్యవంతుడే ఉంటున్నాడు. యశస్వీ భవతి, కీర్తిమంతుడే ఉంటున్నాడు. కీర్తి ఐశ్వర్యాలను పొందుతున్నాడు ఈ లోకంలో అని. ఏవం వేద. భాష్యంలో అతయో అస్య దక్షిణ సుషి, దక్షిణ దిశలో ఉన్నటువంటి హృదయ దేశానికి దక్షిణ దిశలో ఉన్నటువంటి ఛిద్రం ఏదైతే ఉందో, తత్స్థో వాయు విశేష స వీర్యవత్ కర్మ కుర్వన్ విగృహ్య వా ప్రాణాపానౌ నానా వా అనితి ఇతి వ్యానః తత్సంబద్ధం ఏవ చ తత్శ్రోత్రం ఇంద్రియం తథా స చంద్రమాః. ఓకే, ఇక్కడ వ్యానవాయువు, ఈ దక్షిణ శిశులో ఎవరంటున్నారు? తత్స్థో వాయు విశేష. ఎటువంటి వాయు విశేషము? వ్యాన వాయు విశేషము. ఈ వ్యాన శబ్దం కూడా ప్రాణ శబ్దంలో ప్రా ఉపసర్గ తర్వాత అన శబ్దం చూసాం, అనధాతు. ఇక్కడ వ్యానలో కూడా వి ఉపసర్గ అనధాతు, వ్యాన అవుతుంది. రైట్. సో వి ఆంగ్ ఉపసర్గ కూడా, వి ఉపసర్గ ఆంగ్ ఉపసర్గ అనధాతు. ఈ వికి అర్థం ఏంటి? వీర్యవత్ కుర్మ విగృహ్య అని. వీర్యవత్ కర్మ కుర్వన్ విగృహ్య. వీర్యవత్ కర్మ, బలవత్తరమైనటువంటి కర్మ చేస్తున్నప్పుడు ఈ వ్యానవాయువు ద్వారా చేస్తున్నారు. ఆ వ్యానవాయు ద్వారా చేయడానికి ప్రాణాపానౌ వా విగృహ్య, ప్రాణాపానాలు లోపల కుంభకం చేస్తూ, అంతర్కుంభకం కానీ, అంతర్కుంభకం ప్రధానంగా, అంతర్కుంభకం లోపలనే ఈ ప్రాణాపానాలను నిగ్రహించి, విగృహ్య అంటే విడిచిపెట్టి ప్రాణాపానాలను కొద్దిపాటి సమయం నిగ్రహించి, విగృహ్యవా ప్రాణాపానౌ నానావా అనితి ఇతి, నానా దిశలలో అనితి గచ్చతి ఇది వ్యానః అని వ్యాన శబ్దానికి వ్యుత్పత్తి. నానావా అనితి, నానావా వీర్యవత్ కర్మ కుర్వన్ అంటున్నాం కదా. సో ఆ వీర్యవత్ కర్మలే నానావా అనితి అంటున్నప్పుడు ఆ వీర్యవత్ కర్మలలో వ్యాపించి ఉన్నటువంటి వాయువు. నానావ ప్రాణాపానౌ నానావ అనితి ఇది వ్యానః. అది వ్యానవాయు వ్యానవాయువు, వ్యానవాయు దేవత. ఆ వ్యానవాయు దేవత ఆ ఛిద్రంలో ఉంటూ తత్సంబద్ధం ఏవ తత్శ్రోత్రం ఇంద్రియం. ఆ వ్యానవాయుకు సంబంధించి, ఆ వ్యానవాయుతోనే సంబంధం కలిగి ఉంటుంది శ్రోత్రేంద్రియం కూడా. శ్రోత్రేంద్రియం తథా సహ చంద్రమాః. అదేవిధంగా చంద్రుడు, చంద్రదేవత కూడా ఈ శ్రోత్రేంద్రియంతో కలిసి ఉండడం చేత ఈ ముగ్గురిని కూడా మనం ఒకటిగా చూస్తున్నాం ఇక్కడ. అయితే శ్రోత్రేంద్రియానికి చంద్రుడికి సంబంధం ఏముంది? శ్రోత్రేణ సృష్టా దిశశ్చ చంద్రమా ఇది శృతేః సహాశ్రయౌ పూర్వవత్. ఇది శృతేః. ఇక్కడ మళ్ళీ ఆ శృతి ప్రమాణం శ్రోత్రేంద్రియానికి చంద్రుడికి సంబంధించి. శ్రోత్రేణ సృష్టాః దిశశ్చ చంద్రమాశ్చ ఇది శృతేః. మూల సృష్టిలో హిరణ్యగర్భుడిని ప్రథమజః అని చెప్పుకుంటాం. మొట్టమొదటి ప్రథమజః స్వయంభూ అని కూడా, స్వయంగా ఉత్పన్నమవుతున్నాడు ఇతర కారణాలు లేకుండా. యద్యపి జీవుడు కర్మల చేత, కర్మోపాసనల చేత హిరణ్యగర్భ పదవిని పొందుతున్నాడని చెప్పుకుంటాం. అది ఓకే, అది ఆ కారణం ఎలాగూ ఉంటుంది. జన్మంటేనే ప్రారంధము, కర్మ ఇవన్నీ కారణాలు ఉంటాయి. కానీ
ఇతర నిమిత్త ఉపాదాన కారణాలు వేరుగా ప్రత్యేకంగా ఏ విధంగా అయితే సకల ప్రాణుల్లో కనిపిస్తున్నాయో అటువంటి కారణాలు లేకుండా. సామాన్య కారణం అజ్ఞానం. అవిద్యాకామ కర్మలు సంపూర్ణ సంసారానికి కారణమే. అవిద్యాకామ కర్మలు సంపూర్ణ సంసారంలో ప్రతి అంశానికి కారణం కాబట్టి హిరణ్యగర్భుడికి కూడా కారణం అవుతాయి. కానీ అంతకు దానికి వేరుగా ఏ కారణాలైతే లోకంలో కనిపిస్తాయో, మాతాపిత ఇత్యాది కారణాలు కనిపిస్తున్నాయో అటువంటి కారణాలు లేకుండా స్వయంగా ఉద్భవిస్తున్నాడు. స్వయంభూ, స్వయం భవతి ఇది స్వయంభూ. మొట్టమొదటి జీవుడు అని. జీవుడు అని ఎందుకంటున్నాము? ఎందుకంటే ఉపాధితో తాదాత్మ్యం ఉంది కాబట్టి. ఉపాధితో తాదాత్మ్యం ఉంది కదా. సంపూర్ణ సకల సమష్టి సూక్ష్మ శరీర అభిమాని ఆయన హిరణ్య గర్భుడు. సో ఆ హిరణ్య గర్భుడు ఆ విధంగా ప్రథమజ అని ఆయన ఉత్పన్నమైన తర్వాత ప్రథమ శరీరి అని విరాట్ పురుషుణ్ణి సృష్టిస్తాడు. విరాట్ పురుషుడు ప్రథమ శరీరి అంటే స్థూల శరీరం. హిరణ్య గర్భుడికి సూక్ష్మ శరీరమే, స్థూల శరీరం లేదు. ఆ సూక్ష్మం నుంచి స్థూలం వస్తుంది. స్థూలము సూక్ష్మములో భాగంగా సూక్ష్మంలో అవ్యాకృత రూపంలో ఉంటుంది, అనభివ్యక్త రూపంలో ఉంటుంది. అభివ్యక్తం అవ్వకుండా, రైట్, నామరూపాలు లేకుండా సంస్కార రూపంగా స్థూలం ఎక్కడ ఉంటుంది? సూక్ష్మంలోనే ఉండాలి. సో అటువంటి సూక్ష్మము విరాట్కి ఆధారమైనటువంటి హిరణ్య గర్భుడు ప్రకటమైన తర్వాత ఆయన విరాట్ని సృష్టిస్తున్నాడు. విరాట్ పురుషుని మనం ఐతరేయంలో చూస్తాము. లోకాన్ని సృజాయితి, లోకాలను సృష్టించాడు. లోకపాలాన్ని సృజాయితి, లోకపాలకును సృష్టిస్తున్నాడు. ఆ లోకపాలకును సృష్టిస్తున్నప్పుడు ఎక్కడి నుంచి? ఈ విరాట్ నుంచి సృష్టిస్తున్నాడు. ఆ విరాట్ యొక్క శ్రోత్రము నుంచి శ్రోత్రేణ దిశశ్చ చంద్రమాశ్చ, దిక్కులని చంద్రుణ్ణి కూడా ఆ శ్రోత్రేంద్రియం ద్వారా సృష్టించాడని శృతిలో. శ్రోత్రేణ సృష్టాహ, శ్రోత్రేంద్రియం ద్వారా సృష్టించబడ్డ ఏంటివి? దిశశ్చ చంద్రమాశ్చ, దిశలు, 4 దిశలు, చంద్రమా కూడా, చంద్రుడు కూడా అక్కడి నుంచే శ్రోత్రేంద్రియం నుంచి సృష్టించాడని. శ్రోత్రేంద్రియానికి చంద్రుడికి, దిక్కులుండని చంద్రుడికి సంబంధం. ఆ విధంగా శ్రోత్రేణ సృష్టా దిశశ్చ చంద్రమాశ్చైతి శృతేహే సహాశ్రయో పూర్వవత్. ఇవన్నీ కూడా ఈ చంద్రుడు గాని శ్రోత్రేంద్రియం గాని అదే సుషిర స్థానంలో, దక్షిణ సుషి స్థానంలో ఉండడం చేత పూర్వవత్ సహాశ్రయో ఏకత్వం. అటువంటి ఆ అభిమాని, అటువంటి ఆ వ్యానవాయు దేవతని. తదేతత్ శ్రీశ్చ విభూతి, తదేతత్ శ్రీశ్చ విభూతి. ఈ వ్యానాఖ్య వ్యాన వాయు బ్రహ్మ ఏదైతే ఉన్నారో, ఈ వ్యానవాయు బ్రహ్మ, వ్యానవాయు దేవతని శ్రీ అని ఉపాసించాలి. శ్రీశ్చ అంటే శ్రీయే కాకుండా ఇంకేం చెప్పుకున్నాము అక్కడ? శ్రీశ్చ యశశ్చ, శ్రీ అని యశస్సు అని. ఆ యశస్సు వెళ్ళే ముందు శ్రీ యొక్క అర్థం శ్రీశ్చ విభూతి. శ్రీ అంటే ఏంటి? విభూతి, ఐశ్వర్యము, సంపద. శ్రోత్రచంద్రమసోహో జ్ఞానాన్న హేతుత్వం అతస్తాభ్యాం శ్రీత్వం. శ్రోత్రచంద్రమసోహో, శ్రోత్రేంద్రియము అదేవిధంగా చంద్రమా, ఈ ఇద్దరు కూడా. శ్రోత్రేంద్రియము జ్ఞానానికి హేతువు, చంద్రుడు అన్నానికి హేతువు. సోమో భూత్వా రసాత్మక, సోముడు రసస్వరూపుడు. ఈ సస్యాన్నంతటిని కూడా, రాత్రిపూట సస్యాన్నంతటిని కూడా వృద్ధిని కలిగిస్తున్నాడు అని. ఆ విధంగా శ్రోత్ర చంద్రమసోహో, శ్రోత్రేంద్రియం ద్వారా మనం ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామో, మౌలికంగా జ్ఞానం కలుగుతున్నటువంటిది అంటే పశుపక్షాదులకు కలిగే జ్ఞానం కంటే భిన్నమైనటువంటి జ్ఞానం మనకు ఏదైతే కలుగుతా ఉందో, చక్షురాదీంద్రియాల ద్వారా కూడా జ్ఞానం కలుగుతుంది. చక్షురాదీంద్రియాల ద్వారా సకల ప్రాణులకు ఏ విధంగా జ్ఞానం కలుగుతుందో మనుషులకు కూడా అదే విధంగా జ్ఞానం కలుగుతుంది. కానీ మనిషికి అధికంగా ఉన్నటువంటిది భాష. పశుపక్షాదులకు ఏదో ఒక మౌలికమైనటువంటి భాష కొంతవరకు ఉండొచ్చు. కొన్ని శబ్దాలు వేరు శబ్దాలు అని చెప్తూ కొంతవరకు ఉండొచ్చు. కానీ ఒక స్వరబద్ధంగా, ఒక అక్షరబద్ధంగా ఉండే భాష మనుషులకు మాత్రమే ఉంది. సో ఆ భాష ద్వారా కలిగేటువంటి జ్ఞానం మనుషుడికే కలుగుతా ఉంది. ఆ జ్ఞానం శ్రోత్రేంద్రియం ద్వారానే కలుగుతుంది.
కాబట్టి మనిషికి కలిగేటువంటి విశేష విజ్ఞానం ఏదైతే ఉందో దానికి శ్రోత్రేంద్రియమే కదా హేతువు. అందుకని శ్రోత్రము జ్ఞాన హేతువు, విశేష జ్ఞానం. శృతి శృతి వింటూ తెలుసుకోదగినటువంటిది కదా శృతి. కాబట్టి ఆ శృతి యొక్క జ్ఞానం ఎలా ఇంద్రియం ద్వారా, అది జ్ఞానహేతువైంది. అదేవిధంగా చంద్రమా, చంద్రుడు అన్నహేతు, సో జ్ఞానాన్న హేతుత్వం. శ్రోత్ర చంద్రమసోహో జ్ఞానాన్న హేతుత్వం. జ్ఞానం ద్వారా స్త్రీ ఐశ్వర్యం లభిస్తుంది, లోకంలో తెలుస్తానే ఉంది. సో జ్ఞానం ద్వారా ఐశ్వర్యం లభిస్తుంది, అన్నము ద్వారా కూడా. సో జ్ఞానము అన్నము, సో ఈ రెండు కూడా అతః తాభ్యాం శ్రీత్వం, తాభ్యాం శ్రీత్వం. ఈ శ్రోత్రేంద్రియ తర్వాత చంద్రమ, ఈ రెండింటి ఈ రెండు కూడా వ్యానవాయువుతో సమానము అని చెప్పుకున్నాం కాబట్టి ఆ వ్యానవాయువులో శ్రీత్వం తాభ్యాం, ఈ రెండింటి ద్వారా శ్రోత్రేంద్రియ చంద్రుడి ద్వారా అని. జ్ఞానాన్నవతశ్చ యశః ఖ్యాతిః భవతి ఇది యశో హేతుత్వాత్ యశస్త్వం. ఇక్కడైతే జ్ఞానము అన్నము ఎవడి ఎందైతే, జ్ఞానము రైట్ విషయ జ్ఞానము, అన్నము ఐశ్వర్యము భోగ్యము, ఈ రెండు ఎవడి ఎందైతే ఉన్నాయో వాడికి కీర్తి కూడా లోకంలో కలుగుతా ఉంది. కాబట్టి జ్ఞానాన్నవతశ్చ యశః ఖ్యాతి భవతి, యశస్సు ఖ్యాతి, యశస్సు అంటే ఖ్యాతి పేరు రైట్. సో సంపద తర్వాత పేరు ప్రఖ్యాతులు రెండు ప్రాయ కలిసి ఉంటున్నాయి. దాంట్లో కూడా కేవల సంపద కాకుండా జ్ఞానంతో కూడినటువంటి సంపద, జ్ఞానంతో కూడినటువంటి సంపద ఎక్కడైతే ఉందో అక్కడ ఖ్యాతి కలుగుతానే ఉంది అని. ఇది యశోహేతుత్వాత్, ఎవరు ఈ శ్రోత్రేంద్రియము చంద్రమ, యశోహేతుత్వాత్ యశస్త్వం, వ్యానంలో యశస్త్వం ఉంటాం. అందుకని ఆ వ్యానవాయు దేవత లేక వ్యానాఖ్య బ్రహ్మయందు శ్రీత్వం యశస్త్వం ఈ రెండు గుణాలు ఈ విధంగా కలిగి ఉంటున్నాయి అని ఆ విధంగానే భావించి ఉపాసించాలి. అతః తాభ్యాం గుణాభ్యాం ఉపాసీత ఇత్యాది సమానం. ఆ రెండు గుణాల చేత ఆ బ్రహ్మస్వరూపాన్ని వ్యానాఖ్య బ్రహ్మను ఉపాసిస్తున్నప్పుడు ఆ ఉపాసించేటువంటి వాడికి ఏం కలుగుతా ఉంది? శ్రీ యశస్సు కలుగుతా ఉంది. శ్రీమాన్ యశస్వి భవతి, వాడు కూడా శ్రీమంతుడు అవుతున్నాడు, యశస్సు కీర్తిమంతుడు అవుతున్నాడు. ఇది కూడా ముందులాగానే గుణఫలం. ముఖ్య ఫలం ఏమవుతుంది? ఈ ఉపాసన ద్వారా ప్రసన్నమైనటువంటి వ్యానాఖ్య దేవత ఈ స్వర్గ ప్రాప్తికి అనుకూలమవుతున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. స్వర్గప్రాప్తి హేతుత్వం, స్వర్గప్రాప్తి ముఖ్య ఫలం అవుతా ఉంది. స్వర్గప్రాప్తిలో ఉన్నటువంటి ప్రతిబంధక నివృత్తి ప్రధాన ఫలం అవుతా ఉంది. గౌణ ఫలం ఈ విధంగా శ్రీత్వం కీర్తి ఇత్యాదులు, శ్రీ కీర్తి ఇత్యాదులు గుణఫలం అవుతుంది. ఇక తర్వాత 3, 4, 5 మంత్రాల్లో మిగిలిన శిష్యులు తర్వాత క్లాసులో చూద్దాం. ఓం